ఈ మధ్య చాలామంది అన్మ్యారీడ్ అమ్మాయిల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉన్నామన్నమాట. ఎస్పెషల్లీ ఎవరైతే హాస్టల్స్లో ఉంటారో చాలామంది దసరా హాలిడేస్కి, సంక్రాంతి హాలిడేస్కి వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వస్తున్నారు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో. మరి ఎందుకు వస్తున్నాయి ఇంత అన్మ్యారీడ్ అమ్మాయిల్లో, చిన్న చిన్న పిల్లల్లో, 9th క్లాస్, 8th క్లాస్, 10th క్లాస్ అమ్మాయిల్లో? దట్టు అది ట్రీట్ చేసిన కొద్దీ మళ్ళీ రిపీటెడ్గా వస్తుందన్నమాట. మరి ఎందుకు వస్తుంది? మరి దానికి డాక్టర్స్ ఇచ్చే ట్రీట్మెంట్తో పాటు మీరు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. హలో వ్యూయర్స్, ఐమ్ డాక్టర్ పూర్ణిమ ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో ఈ మధ్యకాలంలో చాలామంది అన్మ్యారీడ్ అమ్మాయిలు వస్తున్నారనమాట. అన్మ్యారీడ్ అమ్మాయిలు అనడం కన్నా చిన్నపిల్లలు, యాక్చువల్లీ యంగ్ అమ్మాయిలు, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వస్తున్నారనమాట. ఇప్పుడు హాలిడేస్కి ఇంటికి వస్తారు కదా, అప్పుడు తీసుకొని వస్తున్నారు. ఎస్పెషల్లీ మొన్న దివాళీ హాలిడేస్కి, దసరా హాలిడేస్కి చాలామంది తీసుకొని వచ్చారు. వాళ్ళల్లో ఏంటంటే చాలామందికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటున్నాయి. లోకల్ ఎగ్జామినేషన్ అంతా చేస్తే ఈ థైస్ చుట్టూ, అంటే తొడల చుట్టూ కానీ, వెనకాల ఏమంటారు బటక్స్ దగ్గర కానీ, లోకల్ ఏరియాలో కూడా బాగా అంతా ఇన్ఫెక్షన్ వచ్చేసి, ర్యాషెస్ వచ్చేసి ఉంటున్నారనమాట. సో వాళ్ళకి మనం ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తున్నాము, ట్యాబ్లెట్స్ ఇస్తున్నాము, ఆయింట్మెంట్స్ ఇస్తున్నాము వాడుకోమని చెప్పి. కానీ ఏమవుతుందంటే రికరెన్స్ అవుతుంది. మళ్ళీ ఒక వాడినన్ని రోజులు బాగానే ఉంటుంది, మళ్ళీ ఒక 1 month తర్వాత మళ్ళీ వస్తున్నారు. మేడం ట్యాబ్లెట్స్ వాడినన్ని రోజులు బాగానే ఉంది, ఆయింట్మెంట్ పెట్టుకున్నంతసేపు బాగానే ఉంది మేడం, కానీ మళ్ళీ వచ్చేసింది, ఇప్పుడు 2 months అయిపోయింది కోర్స్ వాడి, మళ్ళీ వచ్చేసింది మేడం, మరి ఏంటి పరిస్థితి, ఎట్లాగా అని చెప్పి అడుగుతున్నారు. సో అలాంటి మదర్స్కి అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇచ్చే ట్రీట్మెంట్తో పాటు మీరు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అంటే మీరు మీ పిల్లలతో అవన్నీ పాటించేలాగా చూసుకోవాలి. అలా జాగ్రత్తలు పాటించి హైజీన్ మెయింటైన్ చేసినప్పుడే నెక్స్ట్ ఇంకో ఇన్ఫెక్షన్ అన్నది రాకుండా ఉంటుంది. అందులో ఒకటి మెయిన్గా ఏంటంటే, ఒకటి వాళ్ళు వాడే ఇన్నర్స్ అన్నీ కూడా కాటన్ అండర్వేర్ అయ్యేలాగా చూసుకోండి. రెండవది, పాత ఇన్నర్స్ ఏదైతే వాడుతున్నారో అవన్నీ కూడా ఆల్రెడీ ఫంగల్ ఇన్ఫెక్షన్తో ఇప్పుడు ఇన్ఫెక్ట్ అయిపోయే ఉన్నాయి అనుకుంటాను. సో అట్లా ఉన్నప్పుడు అవన్నీ కూడా తీసి పక్కన పడేసి ఫ్రెష్ ఇన్నర్స్, అవి కూడా కాటన్వి తీసుకోమని చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ప్రతిసారి వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా సోప్తోని, డెటాల్తోని చాలామందికి ఇంకా వాష్ చేసుకునే అలవాట్లు ఉన్నాయన్నమాట. అట్లా వాష్ చేసుకుంటే ఏమవుతుందంటే లోపల ఉన్న గుడ్ బ్యాక్టీరియా, గుడ్ వెజైనల్ ఫ్లోరా కూడా మొత్తం పాడైపోతుంది. సో వెళ్ళిన ప్రతిసారి కూడా డెటాల్తోని, సోప్తోని వాష్ చేసుకోకూడదు. మనకు అట్లా ఇరిటేషన్ అనిపిస్తే జెంటిల్ మైల్డ్ వెజైనల్ వాషెస్ ఉంటాయి, వాటితో మనం వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా రిపీటెడ్గా మనకి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అనుకుంటే మనం ఈ వేసుకునే ఇన్నర్స్ ఏదైతే ఉందో వాటిని కూడా మంచిగా ఐరన్ చేయొచ్చు. అలా ఐరన్ చేస్తే ఏంటంటే ఆ హీట్కి లోపల ఉన్న బ్యాక్టీరియా కానీ, ఆ ఫంగస్ కానీ కూడా మొత్తం చనిపోతుంది. అండ్ కింద ఏరియా కూడా మనం క్లీన్ చేసుకునేటప్పుడు రేజర్స్, బ్లేడ్స్, అంతకుముందు యూస్ చేసినవి అట్లా కాకుండా ట్రిమ్మర్స్ యూస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ ఈ మధ్యకాలంలో అమ్మాయిలకి అందరికీ లాంగ్ నెయిల్స్ మెయింటైన్ చేయడం బాగా ఫ్యాషన్ అయిపోయింది. అలా లాంగ్ నెయిల్స్ మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ నెయిల్స్లో అన్ని రకాల బ్యాక్టీరియా, ఫంగస్ ఉండిపోతాయి. అండ్ వాటి వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్స్ అన్నవి రిపీటెడ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటంతో పాటు ఇలాంటి సెల్ఫ్ హైజీన్ జాగ్రత్తలు పాటిస్తేనే మనకి ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా రాకుండా ఉంటాయి. అదర్వైజ్ కోర్స్ వాడినన్ని రోజులు తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. సో తల్లులందరూ కూడా మీ పిల్లలకి ఈ జాగ్రత్తలన్నీ చెప్పండి. ఈ జాగ్రత్తలన్నీ వాళ్ళు పాటించేలాగా మీరు చూడండి. దెన్ ఓన్లీ ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గుతాయి. థ్యాంక్ యూ.